చూసుకున్నా తెలంగాణలో ఆగమవుతున్నారు సామాన్య ప్రజలు, బడుగు బలహీన వర్గాల పిల్లలు, అతి పేదవాళ్ళు. నాట్ ఓన్లీ బడుగు బలహీన వర్గాలు, అంటే బడుగు బలహీన వర్గాలు అనగానే ఎస్టీ, ఎస్సీ, బీసీ అనే మాట్లాడతారు. బట్ వెనుకబడినటువంటి సంపాదనలో, డబ్బులో వెనుకబడినటువంటి ప్రతి కుటుంబానికి కూడా ఈ రోజున ఎన్నో చేయాల్సి వస్తుంది. ఈ రోజున ఒకసారి మనం ఒక మేస్త్రిలో చూస్తే, మేస్త్రీలు, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ప్లంబర్లు, కార్పెంటర్లు, తర్వాత ఏమంటాం ఎలక్ట్రీషియన్స్, సో ఏ రకంగా చూసినా ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, ఇలా ఏ ఒక్క కోణంలో మనం చూసినా సాఫ్ట్వేర్ నుంచి కావచ్చు, లేకపోతే కూలి పనులు చేసుకునే వాళ్ళు కావచ్చు, కార్మిక శ్రమజీవులు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అంశాలు ఉన్నాయి. ఏ ఒక్కరు కూడా మనశ్శాంతిగా బ్రతికేటువంటి పరిస్థితి మనకి కనబడట్లేదు. సో గవర్నమెంట్ ఎంప్లాయీస్, సో ఉన్నోడు ఎట్లాగో కొంచెం పై ఆఫీసర్లు లంచం తీసుకొని సంపాదించుకుంటున్నారు, వాళ్ళకి జీతాలు రాకపోయినా పెద్ద ఫరక్ పడదు. కానీ ఈ ఎక్కడైతే మున్సిపల్ వర్కర్స్ ఉన్నారో, కార్మికులు ఉన్నారో, కూలీలు ఉన్నారో, ఓకే, వీళ్ళందరూ కూడా వేతనాలు రాకపోవడము, అవుట్సోర్సింగ్ వాళ్ళకి ఇబ్బందికరంగా ఉండడము, ఎవరైతే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారో, సో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు జీతాలు లేకపోవడం, వేతనాలు లేకపోవడము, ఇటు చూస్తే మా రైతన్నల ఘోష, మొన్నటి వరకు వరి కొనలేదు, క్వింటాల వరి కొనలేదు అని ఒకవైపు, తడిసిన వరి అని చెప్పి వరి అవ్వడం ఒకవైపు, అట్లాగే ఇప్పుడు పత్తి కొనుగోలు జరగట్లేదు. అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం రెండూ కూడా పత్తి కొనుగోలు చేయట్లేదు అని చెప్పి రైతులు ఒకటే బాధపడతా ఉన్నారు, కళ్ళెమ్మడి నీళ్ళు తెచ్చుకుంటా ఉన్నారు. సో మా బాధ వర్ణనాతీతం అంటున్నారు. వర్షాలు వచ్చినా ఏదొచ్చినా రైతన్న ఘోషకే వచ్చింది, రైతన్న చావుకే వచ్చింది. బట్ మెడల మీద మెడలు కట్టే వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళ బతుకుల్లోకి తొంగి చూసి ముఖ్యమంత్రి వాళ్ళ గురించి మాట్లాడడం కానీ, వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకోవడం కానీ, వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు మరి అట్లీస్ట్ వెళ్ళి వాళ్ళని అడ్రస్ చేస్తూ మాట్లాడడం కానీ, అసలు వాళ్ళ బాధ ఏందో తెలుసుకోవడం కానీ అడిగిన పాపాన కూడా పోలేదు.